హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఫ్రీగా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ కావాలన్నా, WPL మ్యాచెస్ కావాలన్నా, IPL మ్యాచెస్ కావాలన్నా అందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాస్ వేసిన తర్వాత టెలిగ్రామ్లో ఫైనల్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, జాయిన్ అవ్వండి వెంటనే. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో 4th వన్డే. ఫ్రెండ్స్, ఈ 4th వన్డే వచ్చేసి February 22nd 2:30 PMకి పాకిస్తాన్లో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగబోతుంది ఈ మ్యాచ్. ఇంగ్లాండ్ క్యాప్టెన్ వచ్చేసి బట్లర్, ఆస్ట్రేలియా క్యాప్టెన్ వచ్చేసి స్టీవ్ స్మిత్. ప్యాట్ కమిన్స్ని రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు మీ అందరికీ తెలిసిందే. పాకిస్తాన్కి భయపడి తీసుకోవచ్చు, లేకపోతే సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తీసుకోవచ్చు, అది వేరే విషయం. ఫ్రెండ్స్, ఇంకా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి ఎంత క్రేజ్ ఉందో అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ టీమ్స్ రెండు చాలా అంటే చాలా టఫ్ ఫైట్స్ ఇస్తాయి. సో ఈ మ్యాచ్ కూడా చాలా క్రేజ్ ఉంది. మ్యాచ్ రేటింగ్ కూడా ఈక్వల్గా ఇస్తాడు. రెండు టీమ్స్ ఏది విన్ అవుతుందో చెప్పడం చాలా అంటే చాలా కష్టం, అంత బాగా పెర్ఫామ్ చేస్తారు రెండు టీమ్స్. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఆస్ట్రేలియా కొంచెం వీక్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మెయిన్ ప్లేయర్స్ వార్నర్ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, స్టోయినిస్ కానీ ఈ మ్యాచెస్ ఆడతలేదు. సో ఇంగ్లాండ్ కంపేర్ చేసుకుంటే ఇంగ్లాండ్ కొంచెం పర్వాలేదు. పైగా ఇంగ్లాండ్లో బ్యాటింగ్లోనే బౌలింగ్లో కొంచెం ఇండియాతో రీసెంట్గా ఆడిన మ్యాచ్లో పర్వాలేదు, వన్డే మ్యాచ్లో కొంచెం కంబ్యాక్ చేస్తారు. కాకపోతే ఆస్ట్రేలియా శ్రీలంకతో రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో చాలా దారుణంగా ఓడిపోయింది. శ్రీలంక టీంతో లాంటి టీంతో ఓడిపోయిందంటే ఆస్ట్రేలియా చెప్పలేం. కాకపోతే ఆస్ట్రేలియా తక్కువ అంచనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆస్ట్రేలియా గురించి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే మీ అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ 2 times విన్ అయ్యారు. ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా వినలేదు. సో ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా బాగుంది ఫ్రెండ్స్. లాస్ట్ 10 matches హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా 8 times విన్ అయింది, ఇంగ్లాండ్ జస్ట్ 2 times విన్ అయింది. సో వాళ్ళ ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏ మ్యాచ్ ఆడినా వాళ్ళు 99% ఎఫర్ట్ ఇస్తారు. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ ఇప్పటివరకు టోర్నమెంట్లో కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కసారి కూడా విన్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళు ఈసారి విన్ అవ్వడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ లైన్ బౌలింగ్ లైన్ అలా ఉంది వాళ్ళ స్క్వాడ్ చూస్తుంటే. సో ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 10%, 60% ఇంగ్లాండ్కి కొంచెం ఎడ్జ్ ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మెయిన్ ప్లేయర్స్ మిస్ అయ్యారు అండ్ రీసెంట్గా వాళ్ళు శ్రీలంకతో అన్ని మ్యాచెస్లో లాస్ అయ్యారు. కాబట్టి ఇంగ్లాండ్కి 60% ఛాన్స్ ఉంది, ఆస్ట్రేలియాకి 40% ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. వీడియోకి ఛానల్ లైక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను.